అసలే సెన్సిటివ్ ఇష్యూ ఓటు బ్యాంకుతో కూడుకున్న రాజకీయ వ్యవహారం. అలాంటి సున్నితమైన అంశంలో ఒకరు అవునంటే మరొకరు కాదంటున్నారు. పార్టీ స్టాండ్ ఏంటైతే ఒకటైతే నేతల ఒపీనియన్ మరోలా ఉందంట. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వ పరంగా ఆ అంశం విషయంలో అనుకూలంగా ఉన్నామంటోంది. హస్తం నేతలు మాత్రం రెండు వర్గాలుగా చీలి రహస్య మీటింగ్లతో కాకరేపుతున్నారట. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడమే కాదు, ఏకంగా కొందరు ప్రజాప్రతినిధులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఎంపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలడం ఏంటి? ఇంతకీ ఈ డిమాండ్ చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్లో కాకరేపుతున్న ఈ అంశం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్లో వర్గీకరణ లొల్లి. మాదిగ వర్సెస్ మాల అన్నట్లుగా నేతలు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న లీడర్లు ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్నాక పంచాయతీలు కొత్తే ఉంది, ఏ గొడవ లేకపోతేనే న్యూస్ కదా అంటారా? అవును, ఇప్పుడు తలెత్తిన లొల్లి మాత్రం సరికొత్తదనే చెప్పాలి. పార్టీలో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ఏకంగా కొందరు ప్రజా ప్రతినిధులు లీడర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తాము టార్గెట్ చేస్తున్న నేతల సస్పెన్షన్ కోసం పార్టీ వేదికలతో పాటు సమావేశాలు పెట్టుకుని మరీ గొంతెత్తుతున్నారు. సొంత పార్టీ, పైగా అధికార పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే డిమాండ్ కాంగ్రెస్ లో కాకరేపుతోంది. ఎస్సీ వర్గీకరణ అంశం కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే ప్రస్తుత నోటిఫికేషన్లకు వర్తించేలా చేసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు మేలు కలిగేలా చూస్తామని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. కారణాలేంటో తెలియదు కానీ డిఎస్సి వంటి ఉద్యోగ నియామకాల విషయంలో వర్గీకరణ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయలేదు. అయినా వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కోసం ప్రభుత్వం మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం వేసింది. మంత్రి ఉత్తమ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేయాలని సూచించింది. రిటైర్డ్ జడ్జి కమిషన్ కూడా డిసెంబర్ 14 లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డెడ్లైన్ విధించారు. ఇదంతా బాగానే ఉన్నా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు తరచూ సమావేశాలు పెట్టుకుని వర్గీకరణ ఎలా జరుగుతుందో చూస్తామని కామెంట్స్ చేస్తున్నారట. ఇదే ఇప్పుడు మాదిగ వర్గానికి చెందిన నేతలకు కోపం తెప్పిస్తుంది అంటున్నారు. పార్టీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిన నేతలు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం ఏంటంటూ మాదిగ సామాజిక వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఓ 2 ఎంపీలు 2 ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య పదవుల్లో ఉన్న పలువురు నేతలు కూడా వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మాదిగ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా ఈ విషయంపై గొంతెత్తారు మాదిగ నేతలు. తాజాగా 2 రోజుల క్రితం నల్లగొండలో మాదిగ నేతలు సమావేశమై మాల నేతల తీరుపై గరమయ్యారు. వెంటనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాల నేతలను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ లో తలెత్తిన ఈ కొత్త పంచాయతీని సర్కారు పెద్దలు ఎలా పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.